బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. ఇక ఈ ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. రాత్రి 2 గంటల నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేశారు. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోత ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఆహ్లాదం పొందారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. రాత్రి 2 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ కూడా మూసివేశారు. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. తీవ్ర ఉక్కపోత ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఆహ్లాదం పొందారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, విజయవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రాత్రి నుంచి ఒకటే వర్షం పడినట్లుగా తెలుస్తోంది. అలాగే విజయవాడ ఘాట్ రోడ్ను కూడా మూసివేశారంటున్నారు. ఒకవైపు ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం అనుకోవచ్చు అంటారా? తప్పకుండా సుజాత, ఫస్ట్గా గుడ్ మార్నింగ్ మీకు. ఎందుకంటే ఒకసారి మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజుల నుంచి, అంటే ప్రధానంగా వేసవి అంటేనే మండుతున్న ఎండలతో సూర్య భగవానుడు భగభగలతో కంప్లీట్గా విజయవాడ నగరవాసులందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 9 నుంచే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని ప్రజలపై చూపడంతో బయటికి అడుగు పెట్టాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా, అంటే అత్యవసర పరిస్థితులకు సంబంధించి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయం నుంచి కూడా ఉరుములు మెరుపులతో ఎడతెరపి లేని వర్షం విజయవాడ వాసులను పలకరించడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మేఘావృతమైంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని విజయవాడ వాసులు మాత్రము ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ గత 2-3 రోజుల నుంచి కూడా తీవ్ర ఉక్కపోతలతో, తీవ్ర ఎండలతో అల్లాడిపోయారు. అసలు గాలి అనేది ఆడకుండా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. సో వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో ఒక్కసారిగా మొత్తం వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. సో ఉదయం నుంచి కూడా, అంటే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఎవరికైతే తెలియదు, కానీ తెల్లవారుజామున లేచినప్పటి నుంచి కూడా చల్లని గాలులు వారిని పలకరించడంతో ఒక్కసారిగా కూడా ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. ఆనందాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ రోడ్లలో చాలా వరకు కూడా వర్షపు నీరు నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు డ్రైనేజ్కి సంబంధించి సిస్టమ్ సరిగా లేకపోవడంతో రైన్ వాటర్ అనేది కరెక్ట్గా వెళ్లకుండా రహదారులపై కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల వరకు కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం పలకరిస్తూనే ఉండడంతో చాలా వరకు కూడా తమ దైనందిన కార్యక్రమాలకు వచ్చే వారందరూ కూడా గొడుగులు యూజ్ చేసుకొని వచ్చారు. మరోపక్క ఉదయం నుంచి కూడా మార్కెట్లకు వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి మెయిన్ మార్కెట్కు వచ్చి ఇక్కడ నుంచి సరుకును తీసుకోవడం, అలాగే కూరగాయలు తీసుకోవడం, వెళ్ళి తమ ప్రాంతాల్లో మారు బేరానికి అమ్ముకునేటటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. కానీ 2-3 రోజుల నుంచి తీవ్ర ఉక్కపోతలతో ఎండతో అల్లాడిపోయిన తమకు ఈ వర్షం అయితే కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. మరోవైపు ఇటు ఇంద్రకీలాద్రి అమ్మవారు కొలువైనటువంటి కనక దుర్గమ్మ కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అయితే ప్రస్తుతం అధికారులు మూసివేశారు. ఎందుకంటే ఎడతెరిపి లేని వర్షం గత రాత్రి నుంచి కూడా కురియడంతో ఒకవేళ కొండ చర్యలు విరిగి పడితే వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఉదయం నుంచి కూడా పూర్తిగా ఘాట్ రోడ్డును అయితే మూసివేశారు. మామూలు రోజుల్లోనే అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈరోజు శుక్రవారం ప్రతి హైందవులకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా ఆరాటపడతారు. ఈ నేపథ్యంలోనే భారీగా
కొండపైకి చేరుకుంటారన్నటువంటి కారణంతో ప్రస్తుతం వర్షం కురుస్తోంది కాబట్టి కొండ చర్యలు విరిగి పడితే ఏదైనా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తగా అధికారులు అయితే దుర్గగుడికి సంబంధించి పూర్తిగా ఘాట్ రోడ్ని అయితే మూసివేయడం జరిగింది. ఒకవేళ వర్షం కంప్లీట్గా తగ్గితే మేబీ సాయంత్రం నుంచి కూడా ఘాట్ రోడ్లను ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఇటు విజయవాడ నగరంలో మాత్రము ప్రస్తుతం రోడ్ సైడ్ అంతా కూడా పూర్తిగా వర్షపు నీరైతే నిలిచి ఉంది. ఇటు పారిశుద్ధ్య కార్మికులు అలాగే మున్సిపల్ సిబ్బంది అయితే ఉటావుటిన ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ నుంచి పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకటైతే మనం చెప్పుకోవచ్చు, ఈ వర్షం అంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల 2 రోజుల పాటు ఈ వర్షం కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో మాన్సూన్స్ కూడా ఈసారి త్వరగా ఋతుపవనాలు కూడా రాష్ట్రాన్ని త్వరగా తాకనున్నాయి, పలకరిస్తున్నాయని చెప్పే నేపథ్యంలో ఈ 2 రోజుల తర్వాత మరింతగా ఎండలు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరికిషన్.